అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మనం కొన్ని విషయాలను జాగ్రత్తగా ధ్యానించినట్లయితే గనక మనం ప్రతి ఒక్కటి కూడా ఏదో వెళ్ళిపోతుందిలే, ఏదో జరుగుతుందిలే, ఏదో జరుగుంటుందిలే అని గనక మనం అన్నిటి గురించి ఆలోచించకుండా మనం వెళ్ళినట్లయితే లైఫ్‌లో మనం ఎన్నో ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కోవాల్సిన అవసరత ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్ని మనం గమనించాలి. మనతో ప్రజలు ఎప్పుడు చక్కగా మాట్లాడుతున్నారు, ఎప్పుడు మనతో మాట్లాడడం మానేశారు, ఎప్పుడు మన దగ్గరికి చుట్టాలు వస్తూ ఉంటారు, బంధువులు వస్తూ ఉంటారు, స్నేహితులు వస్తూ ఉంటారు, మన దగ్గర నుండి ఎప్పుడు వారు వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా మీరు చక్కగా అనాలిసిస్ చేసుకున్నట్లయితే కనుక కొన్ని మీకు చక్కగా తేటగా కనబడతా ఉంటాయి. అది వాక్యానుసారంగా మీరు ధ్యానించినట్లయితే గనక, వాక్యానుసారంగా ఆ పరిస్థితిని కనుక మీరు చెక్ చేసినట్లయితే ఇంకా ఘనంగా, ఇంకా చక్కగా మీకు అనేకమైనటువంటి విషయాలు బోధపడతాయి. అదేంటనగానే, మన దగ్గర ఎప్పుడైతే ధనం ఉంటుందో, మన దగ్గర ఎప్పుడైతే ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఉంటాయో, అప్పుడు మన చుట్టూ చక్కగా అనేక మంది ఉంటారండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువగా ఉంటారు. అంటే మన చుట్టూ జనాలు ఉండేది దేనికో తెలుసా? మనల్ని ప్రేమించి కాదు ప్రియులారా, మన ఆస్తిని ప్రేమించి, మనతో ఎక్కువగా చనువుగా మాట్లాడేది, మనతో ఎక్కువగా ప్రేమగా మాట్లాడేది. ఎందుకంటే ప్రియులారా, మన ద్వారా వారికంటూ ఏదో ఒక ఉపయోగం ఉండాలి, అప్పుడే కదా మాట్లాడతారు, లేదంటే ఎందుకు మాట్లాడతారు? కనుక మనం అలాంటి వారిని కనుక మన చుట్టూ మనం ఉంచుకోగలిగినట్లయితే కనుక, వారు ఎప్పుడు మనతో ఉంటారయ్యా అంటే, మన దగ్గర వారికి ఉపయోగపడే ఉన్నంత వరకు మనతో ఉంటారు. కనుక అలాంటి వారు మన చుట్టూ ఎప్పుడు వెళ్ళిపోతారయ్యా అంటే, మన దగ్గర నుంచి ఎప్పుడు వెళ్ళిపోతారయ్యా అంటే, వాళ్ళకి నష్టాలు కలిగించే ఉన్నప్పుడు. మరి అలాంటి స్వార్థప్రియులు, అలాంటి ధనాపేక్షలు మన చుట్టూ ఉండకుండా ఉండాలంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, 24 గంటలు కూడా మనం దేవుని మీద ఆధారపడి గనక మనం ఉండగలిగినట్లయితే, మన చుట్టూ కూడా ప్రేమ, ఆప్యాయత, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతమని ఆత్మ ఫలములతో కూడినటువంటి ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని దేవుడు మనకు అందిస్తారు. అదే సంఘము, అది దేవుని కుటుంబము. సంఘములో కూడా కొన్ని సందర్భాలలో సాతానుడు కలుగజేసినటువంటి ఇబ్బందులను బట్టి, డిస్టర్బెన్సెస్ని బట్టి ఇలాంటి మనుషులు మనకి అక్కడక్కడ కనబడతారు, కానీ సంఘం అంతా అలా ఉండదండి. సంఘంలో ప్రియులారా, మీరు ఆలోచించినట్లయితే అలాంటి మనుషులు కూడా మార్పు చెందే విధంగా దేవుడు ఎన్నో రకాలుగా వారిని గద్దిస్తూ ఉంటారు. మరి బయట సమాజంలో వారు వాక్యానికి లోబడకపోవచ్చు, లోబడరు కూడా, కానీ సంఘంలో ఉన్నటువంటి వారు తప్పకుండా వాక్యానికి లోబడతారు. సంఘం అనగానే ప్రియులారా, బైబిల్ పట్టుకొని వారం చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు సంఘం కాదండి. సంఘం అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి, రక్షణలోకి ఎవరు వస్తారు, రక్షణలోకి ఎవరున్నారు, ఈ విషయాలన్నీ కూడా నేను చక్కగా ఆ సంఘంలో ఉన్నటువంటి వారికి, సంఘానికి ఉండవలసినటువంటి చక్కగా క్వాలిటీస్ అన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఒక వీడియో ఉంది. మరి ప్రభు చిత్తమైతే మీరందరూ కూడా ఆ వీడియో చూసినట్లయితే కనుక చక్కగా మీకు అనేకమైన విషయాలు మీకు బోధపడుతూ ఉంటాయి. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, మనం సంతోషంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, మంచి ఆనందంలో ఉన్నా కానీ మనం ఆధారపడవలసింది ఎవరి మీద అనగానే, దేవుడి మీద మనం ఆధారపడాలి. అందుకే మీకు ఒక సందర్భాన్ని బైబిల్లో నుంచి పరిచయం చేస్తాను. మనం అనేక సందర్భాల్లో మనం దాన్ని ధ్యానించుంటాము. అనేక సందర్భాలలో కూడా పాట రూపంలో కూడా మనం పాడి దేవుణ్ణి మహిమపరుచుంటాము. కానీ ఈ సందర్భంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక, ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, మన మనస్సులో బలంగా ఆ విషయాన్ని పాతుకుపోయే విధంగా మనం ఎప్పుడు స్ట్రాంగ్గా మనం దాన్ని ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, 103వ కీర్తన మనం చూద్దాం. 2వ వచనం, 103వ కీర్తన 2వ వచనం కనుక మనం చూస్తే, ఎల్లవేళలా కూడా మనం ఇలాంటి మనస్తత్వమే కలిగి ఉండాలి. ఇలాంటి మనసే మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకుండా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని విడవకుండా, ఎడబాయకుండా మనతోనే ఉంటారు. అదేంటంటే 2వ వచనం మనం చూద్దాం. నా ప్రాణమా, మనం మొట్టమొదటిగా ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలి?
ఈ విషయాన్ని ఎవరికి మనం బోధపడేలా చేయాలంటే ప్రాణముతో మాట్లాడుకోవాలి. ఏమని? నా ప్రాణమా దేవునిని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎందుకంటే ప్రియులారా, ఈ భూమి మీద మనకి ఉపకారం చేస్తున్నట్టుగా కనబడే ప్రతి ఒక్కరు కూడా ప్రత్యుపకారం ఆశించే చేస్తారు. ప్రభువు మాత్రమే ఎటువంటి ప్రత్యుపకారం ఆలోచించకుండా, ఆశించకుండా ప్రేమిస్తూనే ఉంటారు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేనికంటే నీకు ధనం వచ్చేలా చేసింది ఆయనే, ఆ ధనాన్ని నీ దగ్గర నుంచి తీసివేసింది కూడా ఆయనే. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ ధనం మీద మమకారంతో, ఆ ధనం మీద వ్యామోహంతో దేవునినే విడిచిపెట్టి దేనికి పనికిరాని మనుషులను నువ్వు నమ్ముకొని వారి యొక్క మాయోపాయాలలో చిక్కుకుపోతున్నావు కనుక, వారి యొక్క మాయ నుండి నేను విడిపించటానికి, ఇదంతా మాయ అన్న విషయం నీకు తెలియచేయడానికి దేవుడు చక్కగా ఒక సన్నివేశాన్ని నీ జీవితంలో తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఏంటంటే, ఇదిగో చూడు, డబ్బు ఉంటేనే వీళ్ళు నీ దగ్గర ఉంటారు, డబ్బు లేకపోతే వీళ్ళకి నువ్వు అసలు ఏ మాత్రము కూడా పనికిరాని వ్యక్తివే అనే విషయాన్ని నీకు ప్రాక్టికల్గా చూపించడానికి కొన్ని సందర్భాలలో, కొన్ని సిచ్యువేషన్స్ని దేవుడు నీ యొక్క జీవితంలో తీసుకొస్తూ ఉంటారు. మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఆ సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయనే విషయం మనం ఆలోచించకుండా, మనం అప్పటికి కూడా మాయోపాయాల్లో మనల్ని చిక్కించే మనుషుల మీదే మనం ఆధారపడుతూ ఉంటామండి. చూడండి, కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల మూర్ఖత్వము కానీ, వ్యక్తుల యొక్క మనస్తత్వం కానీ బయటపడిపోతూ ఉంటుందండి. అప్పుడు మనం ఆలోచించాల్సింది, అంటే ఈ మనుషులు, ఆ వ్యక్తి ఈ సందర్భం రాకపోతే నాతో ఉంటారా? ఈ సందర్భం నా జీవితంలో వస్తే నాతో ఉండరా? చూడండి, చక్కగా యవ్వన కాలంలో ఉన్నటువంటి చెల్లెమ్మలు కానీ, యవ్వన కాలంలో ఉన్నటువంటి తమ్ముళ్ళు కానీ కొన్ని సందర్భాల్లో ఇలాగే ఆలోచిస్తూ ఉంటారండి. వారు ఆ వయస్సులో, ఆ యవ్వన కాలంలో నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి సమాధానం, నిజమైనటువంటి కుటుంబము, నిజమైనటువంటి విలువలు, వీటి గురించి ఒక అవగాహన లేకుండా ఆ చిన్న వయసులోనే ప్రేమ 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 అని చెప్పేసి ఎవరో ఒక అమ్మాయి వెనక, ఒక అబ్బాయి వెనక తిరుగుతూ వారి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. అలా అయినప్పటికీ దేవుని ప్రేమ ఎంత గొప్పదయ్యా అంటే, ఇదిగో చూడు, ఈ అమ్మాయి మంచిది కాదు, ఇతను మంచివాడు కాదు, నీ యొక్క జీవితానికి సరిపడినటువంటి వ్యక్తి కాదు, ఇతను నువ్వు ఎందుకు నమ్ముతున్నావు, ఇతను నువ్వు ఎందుకు ఇష్టపడుతున్నావని ఒక సన్నివేశాన్ని జీవితంలో తీసుకొచ్చి, వీడు ఇలాంటి దుర్మార్గుడు, ఈమె ఇలాంటి దుర్మార్గురాలని నీకు తెలియజేసినప్పుడు, అప్పటికి కూడా మనం ఎలాంటి వారమయ్యా అంటే, అతను నాకు కావాలి, ఆమె నాకు కావాలి, ఆమె మనసు మారాలి, ఇతని మనసులో మారాలి, ప్రార్థన చేయండి, నా దగ్గరికి రావచ్చేలా ప్రార్థన చేయండి, నన్ను కోరుకునేలా ప్రార్థన చేయండి, నన్ను ఇష్టపడేలా ప్రార్థన చేయండి. ఏంటండి ప్రార్థన? ఒకసారి ఆలోచించండి. దేవుడు నీ జీవితంలో చేసిన ఒక ఉపకారం, అలాంటి యూజ్లెస్ క్యారెక్టర్ నీకు తెలియజేశారు దేవుడు. అంత దుర్మార్గుడు, అంత మోసపరిచేవాడు, అంత గాయపరిచేవాడు, అటువంటి వ్యక్తిని దేవుడు నీ జీవితంలో ఒక సన్నివేశం ద్వారా దూరం చేసినందుకు నువ్వు ప్రాణంతో మాట్లాడుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? నా ప్రాణమా దేవునిని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఎందుకంటే ఇతనే కనుక నీ జీవితంలో వస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? చాలా కఠినంగా ఉంటుంది, చాలా కన్నీరు విడిచే పరిస్థితుల్లోకి నువ్వు వెళ్తూ ఉంటావు. అయితే కొంతమంది ఈ పరిస్థితులు ఏవి పట్టించుకోకుండా, అసలు దేవుని యొక్క మేలులను అసలు తలంచకుండా, అయినప్పటికీ మళ్ళీ వాడి యొక్క మాయ మాటలు విని, అయినప్పటికీ ఈమె యొక్క మాయ మాటలు విని మళ్ళీ ఇంకొక రాంగ్ స్టెప్ వేస్తారండి. అది వివాహం అనే రాంగ్ స్టెప్లోకి వెళ్ళిపోతారండి. తర్వాత ప్రియులారా, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి వారి జీవితంలో వచ్చిన తర్వాత మళ్ళీ అతను, ఆమె మళ్ళీ వీళ్ళని విడిచిపెట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ బాధపడతా ఉంటారండి. ఇదంతా ఎందుకు జరుగుతుందయ్యా అంటే, దేవుడు చేసినటువంటి ఉపకారాలను ఆలోచించకుండా, దేవుడు చేస్తున్నటువంటి ఉపకారాలను ఆలోచించకుండా, ఉన్నతమైనటువంటి ప్రణాళికలను ఆలోచించకుండా, ప్రియులారా దేనికి ఉపయోగపడినటువంటి వాటి గురించి ఆలోచించి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. ధనం విషయం కూడా అంతే ప్రియులారా. మన దగ్గర ధనం ఉన్నప్పుడు మనతో ఉండేవారెవరో, లేనివారెవరో, మన జీవితంలో ఒక కష్టం వస్తుందంటే ప్రియులారా, అది ఆయన చేసే మహా ఉపకారము. దేనికయ్యా అంటే, దాని ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి మాయగాళ్ళందరూ కూడా బయటకు వస్తూ ఉంటారు. ఆ క్రిటికల్ సిచ్యువేషన్ ద్వారా, ఆ క్రిటికల్ పరిస్థితి ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ బయటకు వస్తూ ఉంటారు. ఎవరు నిజంగా మనల్ని ప్రేమించేవారు, ఎవరు మన చుట్టూ ఉన్నటువంటి, మన దగ్గర ఉన్నటువంటి వాటిని ఆశించి మనతో ఉండేవాళ్ళన్న విషయాలన్నీ కూడా మనకి చాలా చక్కగా దేవుడు తెలియజేస్తూ ఉంటారు. కనుక ఆయన మన జీవితంలో చేసే ప్రతి ఒక్కటి ఉపకారమే.
ఆయన చేసే ఉపకారాలలో దేనిని మనం మరవకుండా దేవుని మీద ఆధారపడి ఆయన చిత్త ప్రకారం ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళగలిగినట్లయితే కనుక మన జీవితం ఇంకా గొప్ప స్థాయికి వెళ్తుంది. ఆ గొప్ప స్థాయి ఎక్కడికి చేరుకుంటుందయ్యా అంటే పరలోకానికి చేరుకునే చివరి క్షణం వరకు ఆయన కృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ కృపను మనం సద్వినియోగం చేసుకొని వెళ్ళగలిగితే గనక మనం దేవునితో ఉండే అవకాశం కూడా మనకు చక్కగా ఉంటుంది. ఆ కృపను దుర్వినియోగం చేసుకుంటే గనక ప్రియులారా మన జీవితంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అపాయాలు మనకి చేకూరుతూ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రాణాన్ని మనమే ఓదార్చుకోవాలి, మన ప్రాణాన్ని మనమే బలపరుచుకోవాలి. ఏమనో తెలుసా? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. కనుక ప్రతి ఒక్కరం కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి, గడిచిన కాలమంతా కూడా మీ కృపలో నడిపించారు, మీ కృపలో సహాయం చేశారు తండ్రి. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి, సహాయం చేశారు, నడిపించారు తండ్రి. ప్రభా, మీ యొక్క మాటలు ధ్యానించడానికి తండ్రి కృపను చూపించారు, మీ కృపలో బలపట్టడానికి తండ్రి సహాయం చేశారు తండ్రి. మీ చిత్తమైతే ఇంకా ఎన్నో గొప్ప విషయాలు ప్రభా ధ్యానించుటకు మాకు సహాయం చేయండి ప్రభా. తండ్రి, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కృంగిన ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారికి ఉన్నటువంటి ఈ క్రిటికల్ పరిస్థితుల్లో నుంచి మా తండ్రి బయటకు వచ్చి మీ కృపలో ప్రభా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మారినట్లుగా, మీ కృపలో మా తండ్రి ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా బలపడినట్లుగా, దీవించబడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభా, ఈ పరిచర్యకు ప్రభా ఆర్థికంగా సహకారంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచండి, నడిపించండి, సహాయం చేయండి. మీ ప్రేమలో తండ్రి బలపరచండి, వర్ధిల్ల చేయండి తండ్రి. ప్రభా, మీ చిత్త ప్రకారంగా తండ్రి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ప్రభా ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా చేయటకు సహాయం చేయండి తండ్రి. తండ్రి, మరి ప్రభా సంపూర్ణ సేవకు వచ్చిన ప్రతి కుమారుని బట్టి, కుమార్తెను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ప్రభా, మీ యొక్క నామానికి మహిమకరంగా ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో తండ్రి మేము అందరం బలపడినట్లుగా, స్థిరపడినట్లుగా సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.